చిరంజీవి తాజాగా ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్లో పాల్గొన్నారు. అక్కడ ఆయన ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. తన కెరీర్ ప్రారంభం నుంచి ఎలా ఎదుగుతూ వచ్చాడు, ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉన్నాడు, మధ్యలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు అంటూ ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చెబుతూ అందరినీ ఇన్స్పైర్ చేశారు. ఏ రంగంలో అయినా సరే టాలెంట్తో పాటు మంచి ప్రవర్తన కూడా ఉండాలని హితవు పలికారు. ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉండాలని పెద్దలు చెబుతూనే ఉంటారు. చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా దాని వేర్లు భూమిలోనే ఉంటాయి. అలా మనం ఎంత ఎత్తుకు ఎదుగుతూ ఉన్నా కూడా కళ్ళు మాత్రం నేల మీదే ఉండాలి. మనకు సక్సెస్ వస్తోంది కదా, టాలెంట్ ఉంది కదా అని కళ్ళు ఆకాశానికెత్తితే, కాలర్ ఎగిరేస్తే, ప్రవర్తనలో మార్పులొస్తే కష్టం. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి చాలా చక్కగా వివరించారు. రీసెంట్ గా జరిగిన ఓ కార్యక్రమంలో తన జర్నీ గురించి చెబుతూ అందరినీ ఇన్స్పైర్ చేశారు. చిరంజీవి తన కెరీర్ ఆరంభం గురించి మాట్లాడుతూ నాటి విషయాల్ని గుర్తు చేసుకున్నారు. అప్పుడున్న పోటీ గురించి చెప్పారు. అంతటి పోటీలోనూ వైవిధ్యాన్ని చూపి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవటం అంత సులభమైన పని కాదని అన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ ఇలా ఎంతో మంది మహామహులు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో తనకంటూ అవకాశాలు రావటం, వచ్చిన వాటిని నిలబెట్టుకోవటం, ఆ స్థాయికి రావటం అంటే మామూలు విషయం కాదని చిరు అన్నారు. నటుడికి టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, మంచి ప్రవర్తన కూడా ఉండాలి. టాలెంట్ ఉంది కదా, సక్సెస్ ఉంది కదా అని ఎగిరితే, కాలర్ ఎగిరేస్తే మన ప్రవర్తన నచ్చక అందరూ దూరం పెట్టేస్తారు. ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉండాలి. నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచించాలి అంటూ ఇలా చిరంజీవి చెప్పుకుంటూ వెళ్లారు. ఇక ఈ మాటలే ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. చిరు చెప్పిన మాటల్ని నెటిజన్లు ఇతర హీరోలకు ఆపాదిస్తున్నారు. చిరు చెప్పింది అక్షర సత్యమని, ఇప్పటి హీరోలు ఒక్క హిట్ రాగానే తమంత గొప్పవారు లేరని కాలర్ ఎగరేస్తూ రెచ్చిపోతున్నారని అంటున్నారు. అందుకే ఎంత సక్సెస్ వచ్చినా, ఎంత టాలెంట్ ఉన్నా కూడా మంచి ప్రవర్తన లేకపోతే మాత్రం నిలబడటం, వచ్చిన సక్సెస్ ను కాపాడుకోవటం చాలా కష్టమని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే ఈవెంట్ లో చిరు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మెగా హీరోలు ఇలా వీరంతా తన అచీవ్మెంట్ అని, ఇదంతా కూడా అభిమానుల ప్రేమ, ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ వల్లే సాధ్యమైందని, ఆడియన్స్ తమను ప్రోత్సహించకుంటే ఇక్కడి వరకు వచ్చే వాళ్లమని కాదని అని అన్నారు.